ఈ రోజు మీ అందరి కోసం చాలా స్పెషల్ సమ్మర్ డెజర్ట్ తీసుకొచ్చాను. ఈ క్రీమీ డబుల్ లేయర్ మ్యాంగో పుడింగ్ ని చూసి ఎలా చేశారని షాక్ అయ్యారా? నో ఓవెన్ నో బేక్ అయినా ఇంత పర్ఫెక్ట్ గా డబుల్ లేయర్ వచ్చేసింది. అది కూడా ఇంట్లోనే చాలా సింపుల్ గా అండ్ ఈజీగా అయితే ప్రిపేర్ అవుతుంది. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో అయితే 1/2 కప్ వరకు అయితే పాలు వేసుకోవాలి. ఇందులోనే కాస్త వేడయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే షుగర్ వేసుకోవాలండి. ఇది కాస్త వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ అండ్ కొద్దిగా వాటర్ వేసుకొని ఇందులో అయితే షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా వేసుకొని దీన్ని అయితే కలిపేయాలండి, లేదంటే కింద ఉంటుంది. అలాగే లమ్స్ కూడా ఫామ్ అవుతుంది. ఇదైతే లో ఫ్లేమ్ లోనే చేసుకోవాలి అండ్ మనకి థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే కలుపుకోవాలి. ఇలా రాగానే పక్కన పెట్టేసుకోవాలి. మరొక మిక్సీ జార్ తీసుకొని ఇందులో అయితే ఒక 2 మ్యాంగోస్ వరకు అయితే పల్ప్ వేసుకుంటున్నాను. దీనైతే ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, మనకి ఫైన్ పేస్ట్ వచ్చింది. మరొక గిన్నె పెట్టి అందులో అయితే కొద్దిగా వాటర్ వేసుకొని మనం ముందుగా పేస్ట్ చేసుకున్న మ్యాంగో పల్ప్ ఉంది కదా, అదైతే వేసుకోవాలి. ఇది కూడా లో ఫ్లేమ్ లోనే చేసుకోవాలండి. సో ఇదైతే కాస్త కలుపుకొని వాటర్ తోని ఇంకా కాస్త వేడి కావాలి. ఇలాగ వేడి అయినప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే షుగర్ వేసుకోవాలి. ఇలాగా వేసుకొని దీన్ని అయితే కలిపేసుకోవాలండి. సో ఇందులో కూడా నేను కాస్త థిక్ కన్సిస్టెన్సీ రావాలని కార్న్ ఫ్లోర్ అయితే వేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, కార్న్ ఫ్లోర్ అయితే 1 టేబుల్ స్పూన్ అండ్ వాటర్ కలుపుకొని వేసేసుకున్నాను. ఇదైతే థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది కాబట్టి ఇక పక్కన పెట్టేద్దాం. కాస్త చల్లారక మరొక గిన్నె తీసుకొని ఇందులో అయితే ఫస్ట్ లేయర్ గా మ్యాంగో వేసేసుకోవాలి. దీన్ని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకొని సెకండ్ లేయర్ వచ్చేసి మనం వైట్ క్రీమ్ అనేది షిఫ్ట్ చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఇలాగా వేసేసుకొని అయితే లేయర్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలి. అండ్ ఇందులో మళ్ళొకసారి అయితే మ్యాంగో పల్ప్ అండ్ మళ్ళొకసారి అయితే వైట్ క్రీమీ అనేది వేసేసుకొని ఫైనల్ గా అయితే మొత్తం బౌల్ నిండే వరకు అయితే నేను ఇంకా లాస్ట్ గా మిగిలిన మ్యాంగో పల్ప్ ఉంది కదా, అదైతే వేసేసుకొని మొత్తం ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇది మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే ఫ్రిడ్జ్ లో ఒక 2 అవర్స్ అలాగా పెట్టేస్తే చాలండి. చాలా సింపుల్ గా అండ్ ఈజీగా ప్రిపేర్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, ఒక 2 అవర్స్ తర్వాత మనం ఎలా వచ్చిందని చూద్దాం. సో ఇదైతే మరొక ప్లేట్ లో తీసేసుకొని షిఫ్ట్ చేసుకుందాం. వావ్, చూడండి ఫ్రెండ్స్, ఈ క్రీమీ డబుల్ లేయర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఒక్క బైట్ తింటే నోట్లో అలా కరిగిపోతుంది. మ్యాంగో ఫ్లేవర్, క్రీమీ టెక్స్చర్, ఈ కాంబినేషన్ అస్సలు మిస్ అవ్వకండి. చూడగానే టెంప్టింగ్ గా అనిపించే ఈ డబుల్ లేయర్ మ్యాంగో పుడింగ్ మీకు నచ్చిందా? అయితే ఒకసారి ట్రై చేసేయండి. మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.